స్నో వైట్ మరియు 7 మరుగుజ్జులు. ఒకానొకప్పుడు ఒక మంత్రించిన అడవి చుట్టూ మంచు తెల్లటి కోటలో నివసించే ఒక దయగల హృదయపూర్వక రాణి ఉండేది. చల్లని శీతాకాలపు రోజున మసకబారిన హిమపాతం చూస్తున్నప్పుడు రాణి పగటి కలలు కనేది. పిల్లలు బయట మంచులో పరిగెత్తడం ఆమె వినగలిగేది. ఆమె కిటికీని తెరిచి వాళ్ళని చూడ్డానికి ఆలోచించేది. ఆ చల్లని గాలికి ఆ రాణికి ఇష్టమైన ఎర్ర రుమాలు గాలికి ఎగిరిపోయింది. ఆమె ఎంతో దయతో రాణికి కృతజ్ఞతలు చెప్పారు. వారెంతో ఎదురు చూశారు. దయగల హృదయ రాణికి కృతజ్ఞతలు చెప్పారు. ఆమెకు నాకొక కూతురుంటే ఎంత బాగుండేదో, ఈ తెల్లటి మంచు, చెర్రీ ఎరుపు పెదవులు, ఒక అందమైన గుండె ఉండాలని. నెలలు గడిచాయి. హృదయపూర్వక రాణి కల నిజమైంది. 9 నెలల తర్వాత ఆమె చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరింది. రాజుకి రాణికి ఆడపిల్ల పుట్టింది. ఎంతో అందమైన పిల్ల అది. ఆమె వారికి స్నో వైట్ అని పేరు పెట్టారు. వారి ఆనందానికి ఎక్కువ రోజులు కొనసాగలేదు. స్నో వైట్ చిన్న అమ్మాయిగా ఉండగా రాణి కన్ను మూసింది. ఆకాశంలో ఒక నక్షత్రంగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత స్నో వైట్ తండ్రి హెల్లా అనే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. కొత్త రాణి అందంతో రాజు ఆశ్చర్యపోయాడు. అందువల్ల ఆమె అహంకారంతో ఉండేది. గర్వంగా ఉందని ఎప్పుడూ గ్రహించలేకపోయాడు. గోడపై అద్దము, వీరందరిలో అద్భుతమైన వ్యక్తి ఎవరు? ఈ భూమిలో మహారాణి, మీరు ఏమాత్రం అందంగా ఇక లేరు. నాకన్నా అందంగా ఎవరు ఉండలేరు. స్నో వైట్ ఒక అందమైన యువతిగా ఎదిగింది. ఆమె తండ్రి రాజు తన సైనికులతో సుదీర్ఘ ప్రయాణంలోకి వెళ్ళాడు. అతను వెళ్లే ముందు అతనికి పెద్ద కౌగిలింత ఇచ్చాడు. నువ్వు బాధపడకు స్నో వైట్, నేను తిరిగి వస్తాను. ఒకరోజు అనుకోకుండా దుష్టహృదయపు రాణి హెల్లా తన ఛాంబర్కి డంకోవ్ని పిలిచింది. నా మ్యాజిక్ మిర్రర్ ని తెరవండి డంకోవ్. చెంబర్లైన్ డంకోవ్ వికృతమైన వాడు. కవర్ను తన పైకి లాగాడు. మూర్ఖుడా, ఎప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపో. రాణి అద్దంలో తనను తాను చూసుకుని ప్రశంసించిపోయింది. గోడపైన అద్దమా? వీళ్ళందరిలో ఎవరు మంచివారు? మ్యాజిక్ మిర్రర్ ఆమెకు సమాధానమిచ్చింది. ఈ భూమిలో మహారాణి, మీరు ఏమాత్రం అందంగా ఇక లేరు. స్నో వైట్ చాలా అందగత్తె. హెల్లాకు చాలా కోపం వచ్చింది. అలా జరగడానికి వీల్లేదు. నాకన్నా అందంగా ఎవరు ఉండరు. మొత్తం కోపంతో కోటంతా కదిలిపోయింది. ఆమె దుష్టహృదయం స్నో వైట్ యొక్క అందాన్ని నాశనం చెయ్యాలనుకుంది. ఆమె ఒక ప్రణాళిక వేసింది. స్నో వైట్ ని మంత్రముగ్ధమైన అడవిలోకి తీసుకెళ్లి చంపమ్మని అడిగింది. ఆమె హృదయాన్ని నాకు తీసుకుని రండి. స్నో వైట్ రాజవేటగాడిని నమ్మింది. అతనితో కలిసి అడవిలోకి వెళ్ళింది. దారిలో ఆమె గాయపడిన పక్షిని నేల మీద చూసింది. స్నో వైట్ పక్షిని ఎత్తుకుని దాని రెక్కల్ని సహాయపడింది. ఆమె వెనకే రాజవేటగాడు ఆమెపైకి చొప్పించాడు. వెంటనే స్నో వైట్ ను బాణం వేయడానికి విల్లందుకున్నాడు. అతను విల్లును ఎక్కుపెట్టి లక్ష్యం చూశాడు. కాని ఆ అమ్మాయికి దయగల హృదయం ఉందని అతను చూడగలిగాడు. అది తప్పు అని నిర్ణయించుకున్నాడు. స్నో వైట్ ని చంపడం వద్దని మనసు మార్చుకున్నాడు. స్నో వైట్, మీ ప్రాణాలను తీయమని ఆమె నన్ను ఆదేశించింది. నేను మీలాంటి మంచి ఇంకా దయగల వ్యక్తిని చంపలేను. నా ప్రాణాన్ని ఎవరు తీసుకోవాలనుకున్నారు? తాను క్వీన్ హెలా. మీరు తప్పక పారిపోవాలి. ఇంకా దాంకోండి.
వేటగాడు రాణిని మోసగించడానికి ఆలోచించాడు. ఒక అడవి పందిని చంపడానికి ఎంచుకున్నాడు. అందువల్ల అడవి పంది హృదయాన్ని రాణి వద్దకు తీసుకెళ్లి హెల్లాకు యువరాణి మరణించిందని ఇచ్చాడు. యువరాణి భయపడింది. ఆ చీకట్లో అడవుల్లోకి పరిగెత్తింది. ఆమె ఇకపై పరిగెత్తే వరకు రాత్రి పదునైన కొమ్మలు గబ్బిలాల ద్వారా అడ్డుకొని కష్టపడింది. ఆమె ఒక చెట్టుపై కుప్పకూలి చల్లటి చీకటి మంత్రించిన పారాసెట్లో నిద్రపోయింది. వేటగాడు కోటను చేరుకున్నాడు. మహారాణికి వందనం చేశాడు. నేను మీ ఆదేశాన్ని నెరవేర్చాను. క్వీన్ హెల్లా ఒక అందమైన బాక్స్ను తీసుకుని హృదయాన్ని పరిశీలించింది. స్నో వైట్ చనిపోయిందని నమ్మింది. తనొక చెడు నవ్వు నవ్వి కోట గుండా ప్రతిధ్వనించేలా చేసింది. చివరికి సూర్యుడు ఉదయించినప్పుడు స్నో వైట్ అడవి నడిబొట్టున ఉన్నట్టు గుర్తించింది. అక్కడ ఆమె ముందు ఒక అందమైన చిన్న ఇల్లు కనిపించింది. ఒక చిన్న తోట గేటు పికెట్ కంచెతో ఉంది. చిన్న చిన్న కిటికీలు, డోర్ బెల్స్తో ఒక రౌండ్ ఆకుపచ్చ తలుపు. ఆమె గంట మోగించింది, కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. ఆమె తలుపు తట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అది తెరుచుకుంది. లోపల ప్రతిదీ చాలా చిన్నగా ఉంది. ఆమె ఒక బొమ్మ ఇంట్లో ఉన్నట్లు అనిపించింది. చిన్న కుండలు, చిన్న చెంచాలు, చిన్న గ్లాసులు. ఆమె ఒక చిన్న గిన్నె సూప్ దొరికినప్పుడు ఆమె చాలా ఆకలితో ఉంది. ఆమె దాన్ని నెమ్మదిగా తినేసింది. ఆపై ఒక చిన్న మంచం మీద నిద్రపోయింది. ఎక్కువ దూరంలో కాకుండా ఇంటి యజమానులు ఆ ఇంటికి వచ్చి పనిని ముగించుకొని వచ్చారు. వారు లోపలికి ప్రవేశించిన వెంటనే ఏదో తప్పు జరిగిందని వారికి అర్థమైంది. దాంతో వారు నిశ్శబ్దంగా నడిచి గుసగుసలాడారు. ఎవరో నా రొట్టెని తినేశారు. ఎవరో నా ప్లేటుని వాడారు. ఇక్కడ ఎవరో నా మంచం మీద పడుకొని ఉన్నారు. ఇప్పుడు ఎంత అందమైన అమ్మాయి. ఏం జరుగుతుంది? పట్టుకోండి. తను లేచిపోయింది. తను దాంకుని ఉంది దుప్పటిలో. నువ్వు అస్సలు భయపడద్దు ఓ చిన్నపిల్ల. మేము ఆ 7 మరుగుజ్జులం. నేను ఏస్. నేను జాలీ, యాంగ్రీ, క్యూరియస్, సిలీ, షై అండ్ లేజీ. నేను స్నో వైట్ని. నన్ను మీరు క్షమించాలి. నేను మిమ్మల్ని అడగకుండా వచ్చాను. స్నో వైట్ వాళ్ళకి జరిగిందంతా చెప్పింది. ఆమె కథ వినగానే మరుగుజ్జులు ఎంతో బాధపడ్డాయి. కాబట్టి వారు తమ ఇంట్లో ఉండేందుకు కలిసి ఉండొచ్చని చెప్పారు. అయితే ఒక్క షరతు ఉందని చెప్పారు. మాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. నీ గొంతు చాలా అందంగా ఉంది యువరాణి. స్నో వైట్ నా పేరు. నేను ఈరోజు కోటకు దూరం అయ్యాను. ఆకాశం వైపు చూస్తూ నా తల్లితో మాట్లాడా. ఆమె ఇప్పుడు ఒక తారహింది. ఈ అడవిలో నేను ఆనందంగా ఉన్నా. నా చిన్న స్నేహితులు నన్ను రక్షిస్తున్నారు. నా చిన్న హృదయాలు ఆశతో ఉన్నాయి. ఈ చిన్ని హృదయాలు
మళ్ళీ గెలుస్తాయి. దూరంగా మరొక దేశంలో ఒక అందమైన యువరాజు ఉన్నాడు. అతని పేరు ఆంట్వాన్. అతను రాత్రి కూర్చుని నక్షత్రాలను చూడడం ఇష్టపడతాడు. ఇది అతను ప్రేమిస్తున్న వ్యక్తుల గురించి గుర్తు చేస్తుంది. ఒక రాత్రి అతను స్నో వైట్ యొక్క ముఖాన్ని ఆకాశంలో చూశాడు. అతను ఆమెను వెతకాలని భావించాడు. ఆమె ప్రమాదంలో ఉందని అనిపించింది. అతనికి ఒక మాయాహారం ఇచ్చింది. దాంతో ప్రిన్స్ ఆంట్వాన్ తన నమ్మదగిన గుర్రాన్ని తీసుకుని ఆకాశంలో అందమైన ముఖాన్ని వెతకడానికి దూరంగా వెళ్లిపోయాడు. తిరిగి కోట వద్దకు దుష్ట హృదయపూర్వక హెల్లా మళ్లీ మ్యాజిక్ అద్దం ముందు ఉంది. మ్యాజిక్ అద్దం వెతికి చెప్పు, నా అందాన్ని చూద్దాం. డంకా ప్రవేశించాడు. దానిపై అడ్డంగా ఉన్న గుడ్డని పక్కకు లాగాడు. దాన్ని దాదాపు పగలగొట్టాడు. డంకా అటువంటి వికృతమైన సహాయకుడు. ఎల్లప్పుడూ చాలా కష్టమైన సమయాల్లో ఇబ్బందికరమైన వికృతమైన రూపంలో మారిపోతాడు. రాణి అతనితో నిరంతరంగా కోపంతోనే ఉండేది. డంకా వెళ్లిపోగానే హెల్లా రాణి అద్దం ముందుకు వెళ్లి అడిగింది. ఆమె ఎంత అందంగా ఉందో చెప్పమని అడిగింది. గోడపైన అద్దమా? అందరికంటే అందమైన వారెవరు? క్షమించండి నా రాణి, కానీ 7 మరుగుజ్జులతో నివసించే స్నో వైట్ ఈ భూమిలో అత్యంత అందమైనది. లేదు, ఒప్పుకోను. స్నో వైట్ చనిపోయిందని నేను అనుకున్నాను. రాణి రాత్రంతా అలాగే ఉండిపోయింది. స్నో వైట్ ను ఒక్కసారిగా చంపడానికి ప్రణాళికలు వేసింది. ఆమె మారు వేషంలో ఉండడానికి ఉత్తమ మార్గమని నిర్ణయించుకుంది. ఆమె ఒక అందమైన చిన్న కుందేలుగా మారిపోయింది. ఉదయం మరుగుజ్జులు పనికి వెళ్లిపోయాయి. ఒక్కొక్కటిగా స్నో వైట్ చెంప మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాయి. ఆమె ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించాయి. ఇప్పుడు యువరాణి, అపరిచితులకి తలుపు తెరవకండి, అది సురక్షితం కాదు. అడవి ఎంతో ప్రశాంతంగా ఉంది. స్నో వైట్ తోటలోని పుష్పాలను నీరు పెట్టడం ప్రారంభించింది. తోటలో కూర్చుని ఉన్నప్పుడు యువరాణివి చిన్ని బన్నీని గమనించింది. అది బాధలో ఉందనిపించింది. ఆమె వెళ్లి దాన్ని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చింది. ఆమె కుందేలు దెబ్బతిన్న కాళ్ళు కట్టుకట్టి మరుగజ్జ మంచం మీద ఎండలో విశ్రాంతి తీసుకోమని ఉంచింది. కుందేలు నిద్రపోతున్నట్లుగా అనిపించింది. కానీ అది గదిని విడిచిపెట్టిన వెంటనే కుందేలు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అప్పుడు అది కిందకి దూకి 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 తిరిగి దుష్టరాని హెల్లాగా మారిపోయింది. ఆమె ప్లాన్ చేసినది ఇదే. యువరాణి అక్కడ ఉన్నట్టుగా విషం నుండి చనిపోతుందని అనుకుంటూ ఆమె దిండులోకి విషాన్ని పోసింది. విషంతో చావాలని కోరుకుంది. స్నో వైట్ తోటలో పనిచేయకుండా చాలా అలసిపోయింది. ఆమె విశ్రాంతి కోసం లోపలికి వచ్చింది. ఆమె విషపూరితమైన దిండుపై తలదించుకోబోయింది. ఆమె మరుగుజ్జుల ఇంటికి రావడం వింది. యువరాణి తలుపు వద్ద వారిని కలుసుకుంది. ఒక రుచికరమైన విందు తర్వాత వారు రాత్రంతా నృత్యం చేశారు. స్నో వైట్ పొయ్యి ముందు నిద్రపోయింది. అది ఆమె చేసిన మంచి పని. ఎందుకంటే ఆమెకి విషపూరితమైన దిండుపైన నిద్రపోలేదు. రాణి తన కోటకు తిరిగి వచ్చినప్పుడు డంకో ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఆమె తలుపుకు కాపలాగా ఉన్నాడు. ఆమె ప్రణాళిక ఫలించిందని భావించి ఆమె మ్యాజిక్ మిర్రర్ వద్దకు వెళ్ళింది. గోడపైన ఉన్న అద్దమా? అందరిలోకి అందమైన వారెవరు? మహారాణి, 7 మరుగుజ్జులతో నివసించే స్నో వైట్ ఈ భూమి మీద అందమైన అమ్మాయి. కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఆమె భూమిలో అందంగా ఉండడానికి వీల్లేదు. నేను ఆమెను చంపేందుకు ప్రణాళిక వేసి వచ్చాను. స్నో వైట్. కొద్ది రోజుల తర్వాత ఆమె మరుగుజ్జులు పనిచేశారు. స్నో వైట్ కొన్ని దుస్తుల్ని ధరించాలని అనుకుంది. స్నో వైట్ తలుపు మీద చిన్నగా తట్టారు. తలుపు 3 సార్లు తట్టబడింది. స్నో వైట్ అది ఎవరో చూడ్డానికి తలుపు తెరిచింది.
ఆమె ద్వారం బయట నుంచే చూసింది. అది ఒక వృద్ధ స్త్రీ, అసహ్యంగా ఉంది. బుట్టలో పళ్లతో ఉంది. మీరు ఎవరు? నేను అమ్ముకునేదాన్ని. నా దగ్గర ఎంతో రుచికరమైన పళ్ళున్నాయి. నువ్వు రుచి చూడాలనుకుంటున్నావా? స్నో వైట్ తలుపు తెరవడానికి భయపడింది, కానీ ఆమె ఎర్రగా ఉన్న పళ్ళని ఇష్టపడింది. ఇదిగో తీసుకో, ఈ అందమైన రుచికరమైన పళ్ళని తిను. ఇది ఉచితంగా ఇస్తున్నా. స్నో వైట్ వృద్ధురాలిచ్చిన యాపిల్ తీసుకుంది. ఒక ముక్క కొరికింది. ఆ యాపిల్లో విషం ఉంది. సహాయం కోసం కేకలు వేయడానికి అరిచింది. నేల మీద పడింది. రహదారికి కొద్ది దూరంలో ప్రిన్స్ ఆంట్వాన్ తన గుర్రాన్ని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. అతను ఆకాశంలో చూసిన అందమైన ముఖాన్ని కనుగొనడానికి ఎంతో దూరం ప్రయాణించాడు. రహదారికి కొంత దూరంలో ఒక వృద్ధ మహిళ వెంట నడుస్తున్నట్టుగా అతను చూశాడు. నిజానికి అకస్మాత్తుగా ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ఆమె ఒక ఇటుకను తీసుకుని రాజుని తలపగల కొట్టింది. యువరాజు మరియు అతని గుర్రం ఆశ్చర్యపోయారు. అతని ఆదేశాలను అడగకూడదని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత 7 మరుగుజులు వచ్చారు. వారు స్నో వైట్ మంచంపై ప్రాణం లేకుండా ఉండడం చూశారు. వారు ఎంతో విచారంగా ఉన్నారు. వారి హృదయాలు 1000 ముక్కలుగా విరిగిపోయాయి. వారు ఒక అందమైన గాజు శవపేటికను పొందారు. ఆమెను దేశంలోని పొడవైన నదికి తీసుకుని వెళ్లారు. తద్వారా రాజప్రజలందరూ ఆమె అందం తెలుస్తుందని అనుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రిన్స్ తన గుర్రంపై నది ఒడ్డున ప్రయాణిస్తున్నాడు. పడవలో గాజు శవపేటికని గమనించాడు. అది ఒక అమ్మాయి అని గుర్తుపట్టాడు. యువరాజు ఎంతో విచారంగా ఉన్నాడు. కానీ శవపేటిక యొక్క ముఖ చిత్రాన్ని తెరిచారు. అతను తన జేబులో నుండి స్టార్టస్ నెక్లెస్ ని తీసుకుని యువరాణి మీద ఉంచాడు. గుడ్ బై నా యువరాణి. నా యువరానికి వీడ్కోలు. మీరు ఎక్కడ ఉన్న నక్షత్రంలా ప్రకాశిస్తారు. అప్పుడు సరిగ్గా ప్రిన్స్ స్నో వైట్ కదలిక చూశాడు. స్టార్ డస్ట్ నెక్లెస్ మాయాజాలం. అతను ఆకాశంలోకి చూసి ముఖాన్ని శ్రద్ధగా శోధించాడు. అతనికి బహుమతిగా ఇచ్చింది. స్నో వైట్ ప్రాణాలను తెచ్చుకుంది. ఆమె మేల్కొన్నప్పుడు ఇంత అందమైన యువరాజు తన పక్కన నిలబడి తనని కాపాడడానికి వచ్చాడని చూసి ఆశ్చర్యపోయింది. వారు చివరకు ఒడ్డుకు చేరుకుని స్నో వైట్ కోటకు తిరిగి వచ్చినప్పుడు ఆమె యువరాజు ఆంట్వాన్ రాజుకు వివరంగా చెప్పారు. రాజు ఇవన్నీ విన్న తర్వాత స్నో వైట్ ని చూశాడు. రాజు రాజ్యం నుండి బహిష్కరించాడు. రాజు మ్యాజిక్ మిర్రర్ ని అక్కడి నుంచి తొలగించాడు. రాణికి సంబంధించిన వస్తువుల్ని కూడా తొలగించాడు. కొన్ని నెలల తర్వాత స్నో వైట్ ప్రిన్స్ ప్రేమలో పడ్డారు. ఎందుకంటే ఇది వివాహం చేసుకున్నది కాదు, కోటలో ఒక అందమైన వివాహం జరిగింది. మరుగుజ్జులు కూడా ఆహ్వానింపబడ్డారు. అందరూ జరుపుకున్నారు సంబరాలు. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కాని ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి.
రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు మహారాజా. మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా. నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను. దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకుని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి
ఆరెంజ్ జ్యూస్ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్ళగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో? ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటికి వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చితనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న చెత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్లంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమారిని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారి నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు. ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు.